ఇది దేవుని వాగ్దానం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. కీర్తనలు 56:8. అందరూ దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక నీ కుటుంబాన్ని ఆశీర్వదించి జీవించబడును గాక. కాబట్టి నువ్వు ఏ విషయంలో కన్నీళ్లు పెడుతున్నావో నీ కన్నీళ్లు ఆయన బుద్ధిలో దాచబడి ఉన్నాయి. చాలా మంది ఈ రోజుల్లో ఎంతో కన్నీరుతో ఎంతో వేదనతో నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదని నువ్వు కృంగిపోతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కన్నీళ్లు, మనం ఏవైతే కన్నీళ్లు విడుస్తున్నామో ఆ కన్నీళ్లు ఆయన పాదాల చెంత పడి ఉన్నాయంట. నువ్వు ఏ విషయంలో కృంగిపోకు. ఎవరు విడిచినా నీ చెయ్యి మాత్రం ఆయన నిన్ను విడవడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో కృంగిపోకు, ధైర్యంగా ఉండు. ఈ లోకంలో నీ శ్రమ వచ్చినను ఆయనను నమ్మకంగా ఉండు. పడకు, దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. నువ్వే విషయంలో కృంగిపోకు, దిగులు పడకు, చింతపడకు, రేపటి గురించి చింతించకు. నీ చింత యావత్ ఆయన మీద వేయండి. అప్పుడు దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో తీసుకెళ్తాడు. కాబట్టి ఏ విషయంలో అయినా, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, కుటుంబ ఇబ్బందుల, ఎటువంటి సమస్యలైనా ఆయన తీర్చగల శక్తివంతుడు. నువ్వే విషయంలో అయినా, ఏ బాధతో ఉన్నా నీ కన్నీళ్లు ఆయన పాదాల చెంత బుడ్డిలో దాచబడి ఉన్నాయి. కాబట్టి నువ్వే విషయంలో కృంగిపోకు, ధైర్యంగా ఉండు. పట్టు విడవక ప్రార్థన చేస్తే నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. నువ్వు దేవుడైన నమ్మకం ఉంచు చాలు. నమ్ముట నీ వల్లైతే నమ్మువని సమస్తము సాధ్యమైన వాగ్దానం చేసిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. మనుషుల వైపు చూడకు, ఈ లోకం వైపు చూడకు. ఎవరు ఆదరిస్తారా అని చూస్తున్నావు, కానీ దేవుడు నిన్ను ఆదరిస్తారని నువ్వు చచ్చిపోకు బిడ్డ. దేవుడు నీతో ఈ వాగ్దానం మాట్లాడుతున్నాడు. ఈ దినం నాకు ఎవరు సహాయం లేదని ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, నన్ను ఎవరు పట్టించుకోలేదని కృంగిపోతున్నావా? సహోదరి, నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావు? చెయ్యని నేరం నీ మీద వేస్తున్నారు అందరూ. అయితే దేవుడు చూస్తున్నాడమ్మా, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావు, బాధతో ఉన్నావు, నలిగిపోతున్నావు. నా బాధ ఎవరితో నేను చెప్పుకోలేకపోతున్నావు, మనుషులు నింద వేస్తున్నావు, కానీ దేవుడు అన్ని నిన్ను చూస్తున్నాడమ్మా. నువ్వు ఏ విషయంలో కృంగిపోకు, కలకి చెందుకు. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆయన నెరవేరుస్తాడమ్మా. ఈ దినం నువ్వు వాగ్దానం వింటున్నావు, ఆ వాగ్దానం నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. నువ్వే విషయంలో కృంగిపోకుండా ధైర్యం కలిగి ఉండు. నీకు ఆయన విజయం ఇస్తాడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానం ఈరోజు వింటున్నావా? తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.